Good morning, sir. Good morning, sir. Good morning, all. It Madam. is happy morning, Monday morning to all. ఎస్ అండి, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. హ్యాపీ మార్నింగ్ అండి, శుభోదయం అందరికీ కూడా. ఎస్ అండి, టుడే 15th December 2024, ఇంకొక 16 days మాత్రమే ఉంది ఇయర్ మారటానికి. సో కమింగ్ 2025 మనకి రెడీగా ఉండాలి. సో యాజ్ అ పర్సనాలిటీ పరంగా, యాజ్ అ ఫిజికల్ పరంగా, యాజ్ అ మెంటల్ పరంగా, హెల్త్ పరంగా, ఆలోచన పరంగా, ఐడియాస్ పరంగా, మంచి విజన్ పరంగా, గోల్స్ పరంగా, అన్ని రకాలుగా 365 degrees లో మొత్తం టోటల్ ఎంటైర్ మొత్తం టోటల్గా మనం బీ రెడీగా ఉండాలి. అందులో భాగంగానే మనకి ఈపీఎస్ ప్రోగ్రామ్ అండి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇది 8వ సెషన్ అండి, పార్ట్ 8. 1 సెకండ్ అండి. ఎస్ అండి, సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో భాగంగా ఇది 8వ సెషన్ అనమాట. ఇప్పటికి 7 సెషన్స్ అయిపోయినాయి. దిస్ ఇస్ ద 8th సెషన్. ఇది కాకుండా ఇంకొక 2 సెషన్స్ ఉంటాయి అనమాట. టోటల్ 10 సెషన్స్ అనమాట. సో ఇంకొక 3 సెషన్స్ తో ఈ ఈపీఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ క్లోజ్ అవబోతుంది. సో విషయం ఏంటంటే, నెక్స్ట్ మనకి 9th సెషన్ 22nd December 22nd, నెక్స్ట్ సెషన్ 29th. అంటే ఎగ్జాక్ట్లీ అది నేనేం ప్లాన్ చేసుకోలేదు, అది అలా కుదిరింది అనమాట. ఎగ్జాక్ట్లీ December 29th కి మన ఈపీఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ కాబోతుంది. ఇంకొక 2 days కి ఏం కాబోతుందండి, 2024 కూడా కంప్లీట్ కాబోతుంది, కొత్త సంవత్సరం రాబోతుంది. సో చూడండి, నేచర్ అనేది మనకి ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో. అంటే మనం ఒక ఆలోచనతో ఒక ముందుకు వెళ్తా ఉంటే ఆటోమేటిక్ ద్వారాలన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతోటి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. అది ఫస్ట్ మీకు కన్వీనియంట్గా ఉండకపోవచ్చు, అయినా కూడా మొదలు పెట్టండి. ఇబ్బందిగా ఉండకపోవచ్చు, అయినా కూడా మొదలు పెట్టండి. అంతేగాని మొదలు పెడితే మాత్రం ఆపకండి. ఏదో ఒక రోజు ఎప్పుడైనా ఒకసారి మనం మొదలు పెట్టాల్సిందే. ఆ మొదలు పెడతాం అనేది మనం ఇప్పుడే మొదలు పెడదాం. ఎస్ అండి, ఆల్రెడీ కంటిన్యూ సెషన్లో వీడియో రికార్డింగ్ చేసి పంపించమని చెప్పాను, చాలా మంది పంపించారు. సో ఇంకెవరైనా వీడియోస్ పంపించాలంటే పంపించవచ్చు, ఇప్పటికీ స్టిల్ అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ సెషన్లో మీకు ఒక ఐడియా వచ్చింది, వీడియో ఎలా రికార్డింగ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒక ఐడియా వచ్చింది. కాబట్టి చాలా మంది లాస్ట్ సెషన్ చాలా మంది విన్నారు, చూశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. కొంతమంది మంచి లీడర్స్ అందరూ కూడా జడ్జిమెంట్ కూడా ఇచ్చారు, ఎలా ఉండాలా, ఏ విధంగా ఉండాలి అనేది కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికి స్టిల్ అవకాశం ఉంది. వీడియో రికార్డింగ్ ఎవరైనా పంపించాలంటే పంపించుకోవచ్చు. మీ యొక్క వీడియో ఇప్పుడే లైవ్లో ప్లే చేసి ఆ యొక్క వీడియో కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో వీడియో ఎలా రికార్డింగ్ చేయాలి, అసలు ఏం మాట్లాడాలి, అన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది లాస్ట్ 7 సెషన్స్లో కూడా. 1 సెకండ్ అండి. ఎస్ అండి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, అసలు ఆ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎవ్రీథింగ్ అంతా కూడా, అసలు వాట్ ఈజ్ ఈపీఎస్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగిందండి. అందులో భాగంగా అన్నీ కూడా నేర్చుకుని ఆ టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి చాలా మంది మంచి వీడియోస్ చేసి పంపించడం జరిగింది. అవి ప్లే చేసుకున్నాము, కౌన్సిలింగ్ తీసుకున్నాము. ఎస్ అండి, బిఫోర్ దట్ ఏమైనా అప్గ్రేడ్స్ ఉంటే కనుక చెప్పండి, అప్గ్రేడ్స్ అండ్ అప్డేట్స్, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్లో. సో మీ టీంలో గడిచిన 24 hours ఏమైనా అప్డేట్స్ ఉంటే మాట్లాడవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇంటరాక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఛాన్స్ విత్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఛాన్స్ ఇవ్వాలి. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. మీ యొక్క అంతరంగాన్ని మీరు ఇక్కడ తెలియపరచవచ్చు. ఏదైనా అప్డేట్ చెప్పాలంటే అప్డేట్ చెప్పవచ్చు. లెట్స్ స్టార్ట్. మనం ఈపీఎస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుందామండి. ఎస్ ఎన్ కృష్ణారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్.
Good morning, Venkatadawala sir. Good morning, all ITC family members. Happy morning, sir. Wonderful. నేను ఫస్ట్ ఈరోజు మన వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి చెస్ ఛాంపియన్ అయినటువంటి డి గుగేష్ గారి గురించి ఒక్క నిమిషం షేర్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకు అది షేర్ చేసుకోవాలంటే చాలా మంది మన ఐటీసీ ఫ్యామిలీ పిల్లల్స్ కూడా వాళ్ళ ప్రతిభను గమనించాలి. ఆ విధంగా గమనించినప్పుడే మన లైఫ్ మన పిల్లలది కూడా ఉంటుంది. తను 11 years బ్యాక్లోనే చెస్లో తను ఆడుతున్నప్పుడు మనకు విశ్వనాథ్ ఆనంద్ గారు ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడు ఆ టైంలో ఈ 11 సంవత్సరాల బాలుడు డి గుగేష్ గారు ఆ టైంలో తీసుకున్నారు ఒక నిర్ణయం. నేను అంత స్ట్రాంగ్ బిలీవ్తో తీసుకున్న నిర్ణయం 2 days బ్యాక్లో మనం అందరం చూసాము. తను తీసుకున్న స్ట్రాంగ్ నిర్ణయం ఏమి అంటే అప్పుడు మన ఇండియాలో ఉన్న ఆనంద్ గారు ఆ టైంలో వరల్డ్ ఛాంపియన్ ఉండగా చెస్లో అప్పుడు ఈ వ్యక్తిని ఓడించడానికి ఇతను వయసు 11 సంవత్సరాలు ఆ రోజు అనుకున్నాడు ఎగ్జాక్ట్లీ నేను వరల్డ్ ఛాంపియన్ యంగెస్ట్ లో అవుతానని 11 సంవత్సరాల వయసులో అనుకున్న నిర్ణయము నిన్న 18 సంవత్సరాల లోపల అతను కంప్లీట్ చేయగలిగాడు. అటువంటి గ్రేట్ నిర్ణయం తీసుకున్న దాని వల్లనే తన థాట్ అనేది ఒకటే ఫోకస్ మీద పెట్టి మ్యాక్సిమం దాంట్లో ఏం కావాలో నేర్చుకుని ఈవెన్ విశ్వనాథ్ ఆనంద్ గారి దగ్గర నుంచి కూడా లెర్న్ చేసుకొని ఈరోజు వరల్డ్ టాపర్గా అంటే ఛాంపియన్ చెస్లోనే అతను ఒక యంగెస్ట్గా పేరు తీసుకురావడం అనేది మన ఇండియాకి కూడా గర్వకారణం. ఎంతో మంది పిల్లల దగ్గర ప్రతిభ ఉంది, కానీ అది యూటిలైజ్ ఆ తల్లిదండ్రులు గమనించి కంపల్సరీ ఒక ప్రాసెస్లో ఒక మంచి కోచింగ్ ద్వారా కానీ ఇప్పగలిగితే బేసిక్ ఏ స్పోర్ట్స్ అన్నది కానీ కూడా అతను ఈరోజు అమౌంట్ అన్నది వేరే విషయం, 11 crores అండ్ సంథింగ్ అతనికి ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కాకుండా ప్రపంచం అంతా అతని వైపు చూసే విధంగా క్రియేట్ చేయగలిగాడు. అది ఎలా సాధ్యము అంటే తన బిలీవ్నెస్లో ఉన్నది ఒకటి గొప్పది. ఆ నమ్మకంతో 7 years జర్నీ అతను అనుకున్న 11 yearsలో 7 years జర్నీలో కంప్లీట్ చేయగలిగాడు. హ్యాట్స్ ఆఫ్ అతనికి. అటువంటి చాలా మంది భవిష్యత్తులో మన వాళ్ళు ఉన్నారు. దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఏ స్పోర్ట్స్లోనే ఇప్పుడు మా రిలేటివ్లో మా తమ్ముని కుమారుడు కూడా ఉన్నాడు. వాడు దాదాపు 7-8 years నుంచి క్రికెట్ ఆడుతుంటాడు. సేమ్ సచిన్ టెండూల్కర్ అని అనుకోండి. రాబోయే రోజుల్లో 100% చూస్తాం. నవీన్ కుమార్ రెడ్డి అని చెప్పేసి చాలా చిన్న వయసులోనే ఇప్పుడు అతనికి 13 years 18 years వాళ్ళతో ఆడతాడు. అతని చేతులు వాడి శ్రమ దాదాపు 6 years నుంచి కంటిన్యూగా ఆడుతా వస్తున్నాడు. వాళ్ళు 5 మంది కోచ్లు పెట్టాడు మావాడు. మా తమ్ముడు కూడా అతను సేమ్ అంటే క్రికెట్లోనే కూడా ఎక్కువ ఇన్స్పైర్ చేస్తాడు. దానివల్ల ఆ విధంగా చేసింది అంటే పట్టుదలతో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే 100% సక్సెస్ అని వస్తుంది. కానీ టైం టేకెన్ అనేది టైం పీరియడ్లో చాలా అద్భుతంగా అనిపించింది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఓటు యూ. కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి, రియల్లీ వండర్ఫుల్ అండి. గుగేష్ వరల్డ్ ఛాంపియన్ ఈరోజు టాపిక్ చాలా వరల్డ్ వైడ్గా మొత్తం ప్రపంచం మొత్తం చూస్తున్నారంటే ద వన్ అండ్ ఓన్లీ ద వరల్డ్ ఛాంపియన్. సో రీసెంట్లీ అదొక వైరల్ న్యూస్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా గుగేష్ గురించి మాట్లాడుతున్నారండి. అది ఒక్క రోజులో వచ్చిందా? అది ఒక్క రోజులో రాలేదండి. ఎన్నో సంవత్సరాల శ్రమ. అది ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ ఎలా రీచ్ అవ్వాలి అనే ఒక ఎగ్జాంపుల్ గుగేష్ అండి. సో అదేవిధంగా అలాంటి ఆణిముత్యాలు చాలా మంది ఉన్నారండి. అందులో భాగంగా ఈరోజు మన కృష్ణారెడ్డి గారు వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి గురించి చెప్పడం జరిగింది, నవీన్ కుమార్ రెడ్డి. సో రేపొద్దున ఆయన గురించి కూడా మనం మాట్లాడుకుంటామేమో, ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుందేమో. చూసారా? అంటే మాట్లాడుకోవాలంటే దాని యొక్క బ్యాక్ ఎండ్ ఎంత శ్రమ చేయాలి, ఎంత శ్రమించాలి, ఎంత కష్టపడాలి. సక్సెస్ అనేది ఒక రోజులో రాదండి, గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఎన్ కవిత గారు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ కోటీశ్వర్లు అందరికి. ఎస్ మేడం, మాట్లాడండి. చిన్న స్టోరీ చెప్తాను సార్. చెప్పండి మేడం. వీడియో ఆఫ్ చేశాను, వాయిస్ క్లారిటీ రావట్లేదండి. ఇప్పుడు మాట్లాడండి. ముగ్గురు వ్యక్తులు ఉంటారు సార్, 3 members. అయితే టెంకాయలు అమ్ముతారు, కొబ్బరికాయలు. ఎస్ మేడం, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. దేవుడికి కొట్టేవి కొబ్బరికాయలు అమ్ముతారు సార్. ఫస్ట్ ఆమె 30 rupees అమ్ముతుంది, సెకండ్ ఆమె 25 అమ్ముతుంది, థర్డ్ ఆమె 30 rupees అమ్ముతుంది.
అందరూ వచ్చి 25 రూపీస్కే కొంటారు. 30 రూపీస్కి ఎవరు కొనరు కదా సార్. అవును 25 రూపీస్కే కొంటారు. 30 రూపీస్ వల్ల పోవు, 20 ఆమె అయిపోతాయి అన్ని. మళ్ళీ నెక్స్ట్ డే ఆమె 25కి అమ్ముతాను కదా, మనం కూడా 25కి అమ్ముదాము అని వాళ్ళు కూడా 25కి అమ్ముతారు. అయినా కానీ ఆమె మధ్యలో సెకండ్ ఆమె అన్ని అయిపోతాయి, వీళ్ళైపోవు. మళ్ళీ నెక్స్ట్ డే ఆమె 15కి అమ్ముతుంది. వీళ్ళు నన్ను చూసి 25కి అమ్ముతున్నారు, నేను 15కి అమ్ముతా అని ఆమె 15 రూపీస్కి అమ్ముతుంది. ఆమె పోతాయి అన్ని, వాళ్ళవి కూడా. వాళ్ళు 15కి అమ్మినా కానీ వాళ్ళకి పోవు, ఎందుకంటే వాళ్ళ ఆమెది క్వాలిటీ అక్కడ మంచిగా ఉంది కాబట్టి వాళ్ళే అన్ని అయిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఆమె ఏం చేస్తుంది, ఆ 15 రూపీస్కి వాళ్ళ దగ్గర తీసుకుంటది, కొనుక్కొని కొనుక్కున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ కొబ్బరికాయలు 50 రూపీస్కి అమ్ముతుంది, 50 రూపాయలకు అమ్ముతుంది సార్. వాళ్ళు అక్కడ ఆమెకు అమ్మేసిపోతారు. ఆమె టాలెంట్ ఉపయోగించి ఆమె 50 రూపీస్కి అమ్ముతుంది. ఆమె కొంచెం డబ్బున్న వ్యక్తి అయిపోతుంది, వాళ్ళు అక్కడనే ఉండిపోతారు సార్. ఇదే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, రియల్లీ వండర్ఫుల్ స్టోరీ అండి. అంటే ఓపిక ఉంటే గనక సక్సెస్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అనమాట. రియల్ అండి. ఇప్పుడు ఏదో వచ్చేస్తుంది కదా అని మనం టక్క 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 ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం దాని యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. లేదు ఓపికతో మాత్రం పేషెన్స్ తో ఉంటే మాత్రం దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది వండర్ఫుల్ స్టోరీతో మన కవిత గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కవిత మేడం. ఎస్ అండి, ఇంకా ఎనీవన్ అండి, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? ఎస్ అండి, లెట్స్ స్టార్ట్ టుడే సెషన్ అండి. సో ఈపీఎస్ పార్ట్ 8, సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. సో నేను స్క్రీన్ షేర్ చేసి ఆ యొక్క సెషన్ ని కంటిన్యూ చేస్తానండి. ఎస్ అండి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. చూడండి, పదంలోనే ఉంది కింగ్ అని. ఎవరికైనా రాజు అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో రాజు అవ్వాలంటే దానికి సంబంధించిన కొన్ని క్వాలిటీస్ కావాలి. సో కింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవ్వాలని ఉంటుందండి. సో ఆ కింగ్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? మాట్లాడటం కావాలి. అంటే నలుగురిలో ఎలా మాట్లాడాలి, ఎంత ఎఫెక్టివ్ మాట్లాడాలి అని కూడా తెలియాలి. అది మన బిజినెస్ చాలా ఉపయోగపడుతుంది. సో దాని గురించి ఈ యొక్క ప్రోగ్రామ్ అండి. సో ఇందులో మనం ఆల్రెడీ కంటెంట్స్ మనం చూసాము. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసిన విషయాలే. ఇంకోసారి జస్ట్ రఫ్గా మీకు అందరికీ ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తున్నాను, ఎందుకంటే కొత్తలు కూడా ఉండొచ్చు కాబట్టి. సో వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్? పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? పబ్లిక్ స్పీకింగ్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ అండి. ఏంటో ప్రాసెస్? మాట్లాడతాం, గ్రూప్ ఆఫ్ పీపుల్స్తో మాట్లాడతాం. అది కూడా ఒక స్ట్రక్చర్గా, ఒక డెలిబరేట్గా, ఒక మేనర్గా, ఇంటెంట్ తోటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అది కూడా అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, అందరిని ఎంటర్టైన్ చేయటం. లిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంటర్టైన్ చేయటం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం. సో దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. సో సింపుల్ చెప్పాలంటే యాజ్ పర్ డిక్షనరీ ప్రకారము మన ఏదైతే అడ్రస్సింగ్ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని డెలివరీ చేయటమే మనకి పబ్లిక్ స్పీకింగ్ అని. డెలివరింగ్ అండ్ అడ్రస్ టు ఏ పబ్లిక్ ఆడియన్స్. సో దీని చరిత్ర చెప్పుకోవాలనుకుంటే కనుక, హిస్టరీ చెప్పాలనుకుంటే కనుక ఇది ఇప్పటిది కాదండి, 4500 సంవత్సరాల క్రితం ఉందండి పబ్లిక్ స్పీకింగ్ అనేది. సో ఆ రోజుల్లో మనకి కొన్ని టెక్నిక్స్ చెప్పడానికి ఒక బుక్ రాశారండి అరిస్టాటిల్ అనే వ్యక్తి. ఆయన ఒక ఫిలాసఫర్. సో ఎందుకు పబ్లిక్ స్పీకింగ్ ఒక ముఖ్య అంటే దాని యొక్క ప్రయారిటీ ఏంటి, దానికి ఇంపార్టెంట్ ఏంటి అనే విషయానికి వస్తే కనుక, ఇట్ ఇంక్రీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి, అదేవిధంగా మనం కంఫర్టబుల్గా ఉండటం కోసం. మన ఫీలింగ్ ఎలా ఉండాలంటే కంఫర్ట్గా ఉండాలి నలుగురితో మాట్లాడేటప్పుడు. ఆ కంఫర్ట్మెంట్
కంఫర్టబుల్ పెరగడం కోసం ఈ యొక్క ఈపీఎస్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ఎవ్రీడే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రతిరోజు కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి, అదేవిధంగా మన ప్రొఫెషనల్ లైఫ్, మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్లో మనం ఇంకా పై స్థాయికి ఎదగడానికి బాగా సహాయపడుతుంది ఈ యొక్క ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద గుడ్ ఇంప్రెషన్, ఆ విషయం మనందరికీ తెలిసిందే. సో మనం ఎక్కడైనా కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మాట్లాడేటప్పుడు అక్కడ మన ఫస్ట్ ఇంప్రెషన్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి చెప్పాలంటే కనుక పీపుల్స్లో, పబ్లిక్లో అంటే మనలో ఎక్కువ భయాలు ఎన్ని ఉంటాయంటే చాలా రకాలు ఉంటాయి. అందులో టాప్ 3 ఏముందంటే ఫస్ట్ డెత్ అండి, మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం. సెకండ్ ప్లేస్ పాములండి, స్నేక్స్ అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఇంకా టాప్ 1 ప్లేస్లో ఉన్నది పబ్లిక్ స్పీకింగ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ, కొంతమందికి మరణం అంటే భయం ఉండకపోవచ్చు, కొంతమందికి పాములు అంటే భయం ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి భయం ఉండేది ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అండి. పబ్లిక్లో మాట్లాడుతూ అనేది చాలా భయం ఉంటుంది అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ది ఫోబియా. సో ఇక్కడ 2 రకాల ఆలోచన మనం మనసులో పెట్టుకోవాలండి. ఏంటంటే పుట్టగానే మనమే స్పీకర్ కాదు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నెర్వస్ అవుతూ ఉంటారు. ఎవ్రీవన్ సఫర్ ఫ్రమ్ నెర్వస్ అవుతూ ఉంటారు. అది ఎప్పుడు కూడా అవ్వవద్దు. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దానికి సంబంధించిన టెక్నిక్స్ ఏంటి అనే విషయానికి వస్తే కనుక ఫస్ట్ టైగర్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న టెక్నిక్ మీకు చెప్తున్నాను మీకు. ఆ టెక్నిక్ ఏంటంటే నెంబర్ 1 టెక్నిక్ టైగర్ అంటే TIGER. అందులో T అంటే ట్రెంబ్లింగ్ హ్యాండ్స్, నెక్స్ట్ I అంటే ఇన్కాన్ఫిడెన్స్, G అంటే గ్రిప్పింగ్ మైండ్, E అంటే ఐ బ్లర్ అయిపోవడం, R అంటే ర్యాపిడ్ హార్ట్ బీట్. సో దానికి సొల్యూషన్ ఏంటి? స్టాప్ ఇట్. టైగర్ అనగానే మనం స్టాప్ చేయాలి. ఏంటి? సీ ద ఆడియన్స్. మనం ఆడియన్స్ చూడాలి ఫస్ట్. ఎస్ అంటే సీ ద ఆడియన్స్. మీకు ఎప్పుడైతే టైగర్ గుర్తొచ్చిందో అంటే అవన్నీ అనమాట, అవన్నీ ఓకే, అవన్నీ మీ దగ్గర ఉన్నాయంటే దాన్ని స్టాప్ చేయాలి. ఎలా స్టాప్ చేయాలి? ఫస్ట్ ఎస్, సీ ద ఆడియన్స్. నెక్స్ట్ టాక్ లాంగ్ బ్రీత్. ఒకసారి టేక్ లాంగ్ బ్రీత్, ఒకసారి మనం బ్రీత్ మనం ఎక్కువ ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఆఫ్టర్ 5 సెకండ్స్. లాంగ్ బ్రీత్ తీసుకోమన్నామని ఒక నిమిషాలు లాంగ్ బ్రీత్ తీసి కుదరదండి. ఓన్లీ 5 సెకండ్స్ మాత్రమే. ఆ 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ అవ్వాలి మనం మైండ్లో. ఓకే, నెక్స్ట్ ఇన్విటేషన్ చేయాలి. అక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ కూడా ఇన్విటేషన్ చేయాలి. అండ్ థింక్ పాజిటివ్లీ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచించాలి. అండ్ చాలా ఇంపార్టెంట్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. మీ యొక్క సెల్ఫ్ మీరు నమ్మండి. అండ్ నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి అవుట్పుట్ ఎలా ఇవ్వాలి. డెలివర్ ఏ షార్ట్ స్పీచ్ అని ఎనీ టైప్ ఆఫ్ యువర్ చాయిస్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం మీ యొక్క స్పీచ్ చెప్తుంటే గుర్తుపెట్టుకోండి, మినిమం 1 minute, మ్యాక్సిమం 90 seconds మాత్రమే ఉండాలండి. అంతకు మించి ఎక్కువ ఉండొద్దు. స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలండి. దీనికోసం నాకు 4 రకాల పీస్ మీకు చెప్పడం జరిగింది. ఏంటి ఆ పీస్ చూద్దామండి. 1 second అండి. సో 4 రకాల పీస్ ఏంటంటే ప్లాన్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రెజెంట్. ఫస్ట్ చెప్పాలంటే కనుక ప్లాన్లో 5 wives 1 husband. ఓకే, మహాభారతంలో మనం చూసాము, విన్నాము, తెలుసుకున్నాము. మహాభారతంలో ఏంటండి 5 భర్తలు 1 భార్య. బట్ ఇక్కడ ఉల్టా రివర్స్ అనమాట. 5 wives 1 husband. సో 5 wives వాట్ టు స్పీక్, ఏం మాట్లాడుతున్నాము, వెన్ టు స్పీక్, ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎక్కడ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఆర్ విత్ హోమ్ హూ ఆర్ స్పీకింగ్, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడాలి. ఓకే, అదేవిధంగా ప్రిపేర్ అవ్వాలి. అదంటే ప్లానింగ్. ఇప్పటివరకు చెప్పిందంటే ప్లాన్. నెక్స్ట్ ప్రిపేర్. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎస్టాబ్లిష్ పాజిటివ్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. యూ మస్ట్ వాల్యూ యువర్ మెసేజ్. గుర్తుపెట్టుకోండి, ఏది పడితే అది మాట్లాడటం కాదండి. మీరు ఇచ్చే మెసేజ్ చాలా వాల్యుబుల్ గా ఉండాలి. అండ్ విజువలైజ్ యువర్ సక్సెస్. అంటే మీ యొక్క సక్సెస్ ఏదైతే ఉందో విజువలైజ్ చేసుకోండి. అంటే విజువలైజ్ యువర్ ఆడియన్స్ రెస్పాన్సింగ్. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనేది ముందే ఊహించండి. ఫీల్ పాజిటివ్ అబౌట్ యువర్ టాక్. మీ యొక్క టాక్ గురించి మీరు ఫీల్ అవ్వండి. మీరే ఫీల్ అవ్వలేదు అనుకోండి, ఆపోజిట్ కూర్చున్న వ్యక్తి ఎలా ఫీల్ అవుతారండి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ అండి.
ప్రాక్టీస్ యువర్ ప్రెజెంటేషన్. 1 సెకండ్ అండి. ఎస్ అండి, ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే కనుక ప్రాక్టీస్ యువర్ ప్రెజెంటేషన్ అండ్ రివ్యూ యువర్ విజువల్ ఫర్ క్లారిటీ, రిలవెన్సీ, ఐ కాంటాక్ట్ అండ్ విజిబిలిటీ. సో ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ఈ యొక్క ప్రెజెంటేషన్ అండ్ రివ్యూ ఏదైతే ఉందో చాలా విజువల్గా ఉండాలి. చూడండి, ప్రాక్టీస్ యువర్ ప్రెజెంటేషన్ బిఫోర్ an ఆడియన్స్, వీడియో కెమెరా, మిర్రర్, ఫ్యామిలీ మెంబర్స్. మీ అద్దం ముందు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కానీ లేదా ఒక వీడియో కెమెరా పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేయాలండి మీ ప్రెజెంటేషన్ని. అండ్ రిసీవ్ ఫీడ్బ్యాక్ అండ్ కోచింగ్ అండ్ స్ట్రాంగ్ ఒపీనియన్. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర. ఓకే, లేకపోతే మిమ్మల్ని ఎవరైతే కోచ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా ఫ్యామిలీ ఫీడ్బ్యాక్ తీసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ ఒపీనియన్ తీసుకోండి. ఏదో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం కాదు, రియల్ ఒపీనియన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పి ఏంటంటే ప్రెజెంట్. సో మేక్ ఏ పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఇంప్రెషన్ ఎలా ఉండాలంటే, మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. ఓకే, ఎస్టాబ్లిష్ ఐ కాంటాక్ట్ అండ్ స్మైల్. ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ ఉండాలి, స్మైల్ ఉండాలి. మీ ముఖంలో, మీ మనసులో, మీ బ్యాక్ ఎండ్, మీ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా కానీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ, మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్తే మాత్రం మీ ముఖంలో ఏమీ కనపడకూడదండి. ఎప్పుడు కూడా ఆల్వేస్ స్మైల్తో ఉండాలి, ఐ కాంటాక్ట్తో ఉండాలండి. అది ఎస్టాబ్లిష్ అవ్వాలన్నమాట. అదేవిధంగా బీ కాన్ఫిడెంట్. ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అండ్ స్టాండ్ వితౌట్ ఎనీ సపోర్ట్. అక్కడ ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఎలాంటి సపోర్ట్ తీసుకోకండి, స్టాండ్గా ఉండండి. బీ వెల్ గ్రోమింగ్. చాలా గ్రోమింగ్తో ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. బిల్డ్ ర్యాపిడ్ విత్ ద ఆడియన్స్. గుర్తుపెట్టుకోండి, మనకి ర్యాపోర్ట్, మనకి ర్యాపింగ్ అనేది మనకి ఆడియన్స్కి మీకు ర్యాప్ అనేది ఎలా ఉండాలండి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. బీ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వ్యూ అంటే మనం, మేము, మనం అనే పదాలు వాడాలి తప్ప నీవు అనే పదం ఎక్కడ వాడకూడదు, నువ్వు అనే పదం వాడకూడదు. అంటే ఏకవచనం సంబోధించవద్దు, బహువచనం సంపాదించాలి. అండ్ నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే వెజ్ పప్. ఇది ఒక టెక్నిక్ అనమాట. వెజ్ పప్ అనేది తెలిసిందే. అందులో వెజ్ పప్ అంటే వి అంటే వాయిస్ మాడ్యులేషన్. ఆల్రెడీ ఒక వీడియో కూడా మనం ప్లే చేసుకున్నప్పుడు, మంచి కామెడీ వీడియో, బట్ చాలా వండర్ఫుల్ వీడియో అది. వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఓకే. తర్వాత ఐ కాంటాక్ట్, తర్వాత జెడ్జర్స్ అండ్ పోచర్స్, ఇవన్నీ చెప్తాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో కమింగ్ సెషన్లో వస్తాయండి, పోచర్స్ ఎలా ఉండాలి ఏంటనేది. అండ్ ఎంథూజియాజం అండ్ పాజ్. ఎక్కడ పాజ్ చేయాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అని కూడా తెలియాలండి. అండ్ నెక్స్ట్ ఎంపసిస్, చాలా ఇంపార్టెంట్ యువర్ వాయిస్ ఎంపసిస్ అనేది. గుర్తుపెట్టుకుని దాని ఎగ్జాంపుల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ పదం, సింగిల్ సెంటెన్స్, దాన్ని ఎన్ని రకాలుగా మార్చవచ్చు అంటే నవరసాలు అంటారు కదా, ఆ విధంగా అనమాట. సో రామ్ మ్యారీడ్ సీత ఎట్ అయోధ్య ఎస్టర్డే. ఇదే పదాన్ని, ఇదే సెంటెన్స్ని మ్యారీడ్ని ఎంపసిస్ చేయాలనుకుంటున్నాను నేను, మ్యారీడ్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను. రామ్ మ్యారీడ్ సీత అట్ అయోధ్య ఎస్టర్డే. ఇప్పుడు సీతని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. రామ్ మ్యారీడ్ సీత ఎట్ అయోధ్య ఎస్టర్డే. రామ్ మ్యారీడ్ సీత అట్ అయోధ్య ఎస్టర్డే. రామ్ మ్యారీడ్ సీత అయోధ్య ఎస్టర్డే. సో ఇది చూడండి, ఇదంతా ఇప్పటివరకు మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పి మిమ్మల్ని వీడియో చేయమన్నాను. కొంతమంది వీడియో చేశారు, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పటివరకు జరిగిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలని కానీ, ఎవరైనా కానీ మీరు మాట్లాడొచ్చాను. ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది మీకు అర్థమైతేనే ఇక తర్వాత చెప్పేది మీకు అర్థమవుద్దండి. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక, ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కనుక, లేకపోతే ఇంక మీరైనా డౌట్స్ అడగాలనుకుంటే, నేను క్లారిఫికేషన్ అడగాలనుకుంటే కనుక, ఇప్పటివరకు జరిగిన ఈ సెషన్స్లో ఇప్పటివరకు జస్ట్ రఫ్గా నేను మీకు రివ్యూ చేశాను నేను. సో ఏదైనా మాట్లాడాలంటే 1 or 2 పీపుల్స్ జస్ట్ 1 or 2 minutes మాట్లాడొచ్చండి, లేదా నెక్స్ట్ సెషన్ అనేది మనం కంటిన్యూ చేద్దామండి.
స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి, ఎక్కువ వద్దండి ప్లీజ్. శ్యామ్ సంగాల గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి ఐటీసీ ఫ్యామిలీ మెంబర్స్ కి. సార్, మీరు ఇచ్చిన కోచింగ్స్ లో ఈ రోజు వరకు 8th సెషన్ జరుగుతుంది. ఈ సెషన్స్ లో మేము ప్రతి ఒక్కటి అంటే మ్యాక్సిమం నేర్చుకున్నాము మీరు చెప్పిన విషయాలు. సో మీరు చెప్పిన విషయాలు కొన్ని అయితే ఫాలో అవుతున్నాము. ఫస్ట్ థింగ్, మన ఐ కాంటాక్ట్ ఉండాలి మాట్లాడేటప్పుడు. ఎదుటి వాళ్ళకు స్వీట్ అండ్ షార్ట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు బోర్ అయ్యేలాగా చేయకుండా. అండ్ వాళ్ళకు ఏదైతే చెప్పాలనుకునే పాయింట్ కరెక్ట్ వాళ్ళకు రీచ్ అయ్యేలాగా ఉండాలి. అండ్ వాళ్ళకు ముందు మనల్ని మనం ప్రెజెంట్ చేసుకునే ముందు మనల్ని మనం చూసుకోవాలి, మనం ఏ టైప్ లో ఉన్నాము. అంటే మనం కొంచెం ఇంప్రెసివ్ గా ఉండాలి, మన డ్రెస్సింగ్ అండ్ మన కనిపించే విధానం. సో వాటి కొరకు మనపై మనము కొంచెం ఎక్స్పెండిచర్ చేసుకొని అయినా కూడా పర్వాలేదు, కానీ మనం చెప్పే విషయం చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళకు ఇంప్రెసివ్ గా కనిపించేలాగా ఉండాలి. అండ్ వాళ్ళ ముందు మనం ఎలాంటి బాధలు అట్లాంటివి కనిపించకుండా మనలోనే ఉంచుకోవాలి, కానీ బయటికి కనిపించకుండా ఉండాలి. సో వాళ్ళ ముందు మనం ప్రెజెంట్ అయ్యేటప్పుడు ఏ మూమెంట్ లో ఎట్లాంటి సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నామో ఆ సిచ్యువేషన్ కి అనుగుణంగా నడవాలి. సో వాళ్ళకు మార్నింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైనటువంటి మంచి విషెస్, గుడ్ మార్నింగ్ లాగా చెప్పాలి. అండ్ ఈవినింగ్ మాట్లాడుతున్నప్పుడు గుడ్ ఈవినింగ్, అంటే సందర్భంని బట్టి మనం మాట్లాడడం చాలా మంచి విషయము. సో ఇంకా వాళ్ళకు చెప్పే విషయము ఎట్లాంటి విషయమైనా కూడా వాళ్ళు పాయింట్అవుట్ మనల్ని క్వశ్చన్ చేసే విధంగా కాకుండా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నాం, మనం ఏదైతే రిజల్ట్ కావాలనుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుండి అదే రిజల్ట్ కొరకు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండాలి. అండ్ వాళ్ళను అదే విధంగా కన్వర్ట్ చేయాలి. మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుండి ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ విషయంలోనే మాట్లాడాలి. సో ఆ పాయింట్ కాకుండా మనం వేరే పాయింట్లను డిస్కస్ చేయకూడదు ఎక్కువ టైం. సో ఇంతవరకు నాకు నాలెడ్జ్ ఉంది సార్, ఇది మీ ద్వారా తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ శ్యామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అబ్జర్వేషన్ అండి, నైస్ అండి, పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు మీరు కూడా. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేద్దామండి. ఎస్, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు? లేదు సార్, లేదు సార్, డౌన్ చేసి. థ్యాంక్ యూ. ఎస్ అండి, చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇక్కడ నుంచి. ఆల్రెడీ లాస్ట్ టైం నేను మీకు అనౌన్స్మెంట్ చేశాను. నేను ఏంటంటే ఇప్పటివరకు జరిగిందంటే ఫస్ట్ పార్ట్ అండి, అంటే సినిమాలో ఇంటర్వ్యూలకి ముందు. సో ఎప్పటి నుంచి జరిగేది సెకండ్ పార్ట్, అంటే మనకి సీరియస్ సెషన్ అనమాట. ఇక్కడ నుంచి వెరీ సీరియస్ సెషన్. మీరందరూ కూడా ఇప్పటివరకు ఎలా ఉండాలో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి మాత్రం చాలా సీరియస్గా ఉండాలండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు చెప్పబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంతకుముందు చెప్పింది అంతా కూడా బేసిక్స్ అండి, బట్ ఇప్పుడు చెప్పేది కూడా అడ్వాన్స్డ్ అండి. అట్ ద సేమ్ టైం ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఒక ఐడియా కోసం ఇప్పటివరకు కొన్ని సెషన్స్ జరిగినాయి, బట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళటానికి. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో దీని గురించి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. సో ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది, అదే విధంగా ఇక్కడ నుంచి సెషన్స్, ఈ రోజు నెక్స్ట్ సెషన్, ఆ నెక్స్ట్ సెషన్, ఫైనల్ సెషన్, ఈ 3 సెషన్స్ అలా ఉండబోతున్నాయండి. వెరీ ఇంపార్టెంట్ సెషన్స్ అండి. ఇప్పటికి మీరు ఏమైనా మిస్ అవ్వచ్చేమో, కానీ ఇక్కడ నుంచి జరిగే సెషన్స్ మాత్రం 80% మిస్ అవ్వకండి. ఒకవేళ మిస్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ కన్వీనియంట్ ఉండడం కోసం ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి రికార్డింగ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఆ రికార్డింగ్ వీడియో మీరు ఫాలో అవ్వండి, అంతే తప్ప ఈ సీరియల్ సెషన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఎస్, నెక్స్ట్ ఇప్పటివరకు మీకు టెక్నిక్స్ చెప్పాను, బట్ ఇక్కడ నుంచి మీకు ఫార్ములా చెప్తానండి. ఏంటో ఫార్ములాస్, అందులో ఫస్ట్ బార్డర్ ఫార్ములా. సో బార్డర్ ఫార్ములా ఏంటి చూద్దాం. ఇవన్నీ రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకుని అందరూ కూడా. సో మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో మనం మాస్టర్ అవ్వాలి, ఒక మంచి స్పీకర్ అవ్వాలి, ఒక ట్రైనర్ అవ్వాలంటే కనుక మనకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఆ ఫార్ములా పేరే బార్డన్ ఫార్ములా. బార్డన్ ఫార్ములా అంటే ఏంటంటే ఇందులో 4 రకాలు ఉంటాయండి.
ఫస్ట్ ఓహం ఏంటండి? ఒకసారి చెప్పండి అందరూ కూడా. ఓహం. రెండోది వచ్చేసి వై బ్రింగ్ దట్ అప్. మూడోది వచ్చేసి ఫర్ ఇన్స్టెంట్ కోసం. నెక్స్ట్ వచ్చి సో వాట్, అయితే ఏంటి. ఇది బార్డర్ ఫార్ములాలో పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ నెంబర్ 1 ఓహం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అక్కడ ఆడియన్స్ మీరు అట్రాక్ట్ చేయాలంటే కనుక ఇది మీకు అర్థమైందంటే తెలిసిందంటే మాత్రం ఎక్కడైనా మీరు గెలవగలుగుతారు, ఎక్కడైనా కానీ మీరు నెక్కగలుగుతారండి. ఏ సమావేశంలోకి వెళ్ళినా కానీ, ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ మీరు అక్కడ ఉన్న ఆడియన్స్ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారండి. అందరినీ కూడా మీరు ఈజీగా లైక్ చేయగలుగుతారండి. అందులో ఫస్ట్ ఫార్ములాలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి బార్డర్ ఫార్ములాలో ఫస్ట్ మనకి పాయింట్ ఏంటంటే ఓహం. ఓహం అంటే ఏంటి? ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? ఎనీవన్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు. ఇదే ఫస్ట్ టైమా? కృష్ణారెడ్డి గారు మీరు తప్ప. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శ్యామ్ గారు, మన బత్తన్ రవీంద్ర గారికి ఛాన్స్ ఇద్దాం. ఎస్ఎన్ రవీంద్ర గారు. ఇంతవరకు ఇప్పుడు వినలేదు సార్. ఇంతవరకు ఓహం. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఎన్ శ్యామ్ గారు. యా సార్, నేను ఓహం అనే వర్డ్ వినలేదు, కానీ సోహం అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని ప్లేస్లో. సోహం అనేది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ లో యూజ్ చేస్తారు. మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళు శ్వాసను తీసుకోవడం, వదిలేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో కూడా ఆ శ్వాస పైన ఏకాగ్రత ఉంచటానికి అండ్ శ్వాస వదిలిన తర్వాత ఏకాగ్రత ఉండటానికి మధ్యలో వాడే వర్డ్ సోహం అనే వర్డ్ వాడతారు. ఈ ఓహం అనే వర్డ్ మీ ద్వారా నేను వింటున్నాను. ఇందే నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి. ఎస్ అండి. సో ఓహం అంటే మనకి పబ్లిక్ స్పీకింగ్ లో చాలా ముఖ్యమైన ఘట్టం అండి. ఓపెనింగ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఒక్క ఫార్ములా తెలిసిందంటే మీరు ఎక్కడైనా కానీ మీరు నెగ్గగలుగుతారండి. ఎక్కడైనా కానీ మీరు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగలుగుతారండి, మీ వైపు తిప్పుకోగలుగుతారు. ఆ ఫార్ములాలో భాగంగానే ఓహం. సో ఓహం అంటే ఏంటంటే చూడండి, అరౌజ్ ద ఆడియన్స్ ఇంట్రెస్ట్, అవేకెన్ దెమ్. గుర్తుపెట్టుకోండి, మనం ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారా, అక్కడ మెంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. జనరల్గా ఆడియన్స్ ఎలా ఉంటారంటే, లిజనర్స్ ఎవరంటే ఉంటారంటే, ఈవెన్ మనం ఆ పొజిషన్లో ఉన్నా కూడా అలాగే ఉంటాం జనరల్గా. ఎంత ట్రైనర్ అయినా, ఎంత మాస్టర్ అయినా కానీ, అన్ని విషయాలు తెలిసినా కూడా జనరల్గా ఎలా ఉంటారంటే కంఫర్టబుల్గా ఉంటారండి. అంటే వాళ్ళు ఒక వేరే లోకల్లో ఉంటారు అక్కడ. అంటే అక్కడ సమావేశం రాకముందు వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచో, లేదో టెన్షన్ నుంచో, లేదా ఏదో ఎక్కడి నుంచో, ఏ ఫంక్షన్ నుంచో, ఏ ఇంట్లో నుంచో, ఏ మీటింగ్ నుంచో రావచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళు సర్దుకోవాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, రెడీగా ఉండరు వాళ్ళు. అంటే మనం చెప్పగానే వాళ్ళు వింటానికి రెడీగా ఉండరండి. మనం చెప్పగానే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వరు. మొబైల్ చూసుకుంటా వాళ్ళు బిజీగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ ఉన్నారంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఆల్మోస్ట్ చాలా మంది ఇలాగే ఉంటారు. అంటే కొంతమంది ఏం చెప్తారో వింటారని ప్రిపేర్ అవుతారు, కానీ చాలా మంది ఎలా ఉంటారంటే సరే ఏదో వచ్చాం కదా అన్నట్టుగా ఉంటారు. అంటే అందరినీ కూడా కామన్గా ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అక్కడ ఉన్న మనం చెప్పే మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలంటే వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే బార్డర్ ఫార్ములాలో ఓహం. సో ఓహం వెళ్ళే ముందు నెక్స్ట్ స్టేటస్ ఏంటి?
ఊహం అంటే ఏంటి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, స్టేటసే. స్టేటస్ అంటే ఏంటి అంటే చిన్నగా మీకు టెక్నిక్ చెప్తాను అనమాట. స్టేటస్ అని గుర్తుపెట్టుకోండి మైండ్లో. మనందరికి స్టేటస్ అంటే అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పక్కలేదు. వాట్సాప్ స్టేటస్లు చాలా మంది చూస్తూ ఉంటారు, పెడతా ఉంటారు. ఆ స్టేటస్ మీరు మైండ్లో పెట్టుకోండి. స్టేటస్ అంటే ఏంటి? స్టేటస్లో STATUS, స్టేటస్ అని. సో ఇక్కడ మీకు స్టేటస్ లో ఫస్ట్ అక్షరం ఎస్ అండి. అక్కడ ఉన్న ఆడియన్స్ అంటే వెంటనే ఇంకా రెడీగా లేరు, రెడీ అవుతున్నారు, లేదా బిజీగా ఉన్నారు, మైండ్ డైవర్ట్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అలవాటు పడటానికి ట్రై చేస్తున్నారు. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే, మీకు ఒక అవకాశం వచ్చింది స్పీచ్ ఇవ్వడానికి, మీరు వెళ్ళారు, అందరినీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ని, అక్కడ ఉన్న ప్రతి ఒక్క లిజనర్స్ని మీరు అక్కడ అడ్రస్సింగ్ చేశారు, ఇన్విటేషన్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పారు, లేదా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారు, లేదా తెలుగులో అందరికీ నమస్కారం అని చెప్పారు. అది కూడా వన్ ఆఫ్ ద ఊహమే, నాకు తెలియదు ఆ విషయం, కానీ అది కూడా ఒక ఫార్ములా. సో అయినా కూడా అక్కడ అందరిని అడ్రస్ చేసిన, ఐ కాంటాక్ట్ అందరిని కవర్ చేసిన, అందరిని పలకరించిన, గుడ్ మార్నింగ్ చెప్పిన, నమస్కారం చెప్పిన, కొంతమంది సర్లే అంటే ఇంకా వాళ్ళ లోకల్లో ఉంటారు, మన లోకంలోకి రారు. మరి అలాంటి ఆడియన్స్ని కూడా మన లోకంలోకి, అక్కడున్న ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? అంతా బాగానే చెప్పారు, ఐ కాంటాక్ట్ కరెక్ట్గా ఉంది, మీరు పర్ఫెక్ట్గా స్పీచ్ అంటే ప్రిపరేషన్ చేసుకుని ఉన్నారు, ఆడియన్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు, అక్కడ లిజనర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు, మీటింగ్ స్టార్ట్ అయింది, మాట్లాడుతున్నారు మీరు. అయినా కూడా వాళ్ళు కొంతమంది మీ వైపు చూడట్లేదు, వాళ్ళ పని వాళ్ళదే, మీ పని మీద అన్నట్టుగా ఉంటే మీరు అక్కడ ఫెయిల్ అయినట్టే. అక్కడ కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే అలాంటి వ్యక్తుల దగ్గర కూడా ఊహం అనేది అప్లై చేయండి. ఊహం అంటే ఏంటంటే స్టేటస్లో ఫస్ట్ అక్షరం ఏంటంటే ఎస్ అంటే షాకింగ్ న్యూస్. ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కృష్ణారెడ్డి గారు మన మీటింగ్ స్టార్ట్ అవ్వగానే ఒక ఊహంతో స్టార్ట్ చేశారు. ఎవరైనా చెప్పగలుగుతారా? అది ఊహమే. అది కూడా అందరిని, ఆడియన్స్ అందరినీ, ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ కూడా అంటే ప్రిపేర్ చేశారు, అంటే ఇన్వాల్వ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశాడు ఆయన, కృష్ణారెడ్డి గారు. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఎస్ అండి, రవీంద్ర గారు గుకేష్ గురించి చెప్పారు సార్. ఎస్, గుకేష్ గురించి చెప్పారు. టెన్నిస్ స్టార్. అంటే అక్కడ అందరినీ కూడా, అక్కడ ఉన్న ఆడియన్స్ అందరినీ కూడా సార్ ఏం చేశారండి, వాళ్ళ గురించి ఒక వ్యక్తి గురించి, అక్కడ కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్లీ నడుస్తున్న ఏదైతే ఉందో వరల్డ్ వైడ్గా, ఏదో మన లోకల్లోనో ఒక సిటీలో ఒక స్టేట్లో జరిగే న్యూస్ గురించి కాదు, వరల్డ్ వైడ్గా జరిగే మొత్తం టోటల్గా ఒక న్యూస్ని అక్కడ మనకి ఆయన చెప్పడం జరిగింది, ప్రజెంట్ చేశారనమాట. సో అక్కడ వెంటనే అందరూ కూడా అలర్ట్ అయ్యారు. దట్ ఈస్ కాల్ వన్ ఆఫ్ ద ఊహం. సార్ ఆ టెక్నిక్ చెప్పారు తెలుసు కాబట్టి, అఫ్ కోర్స్ మేబీ అది ప్లానింగ్ ప్రకారం కాకపోవచ్చు, అలాగే ఆయన అందరూ వన్ ఆఫ్ ది మాస్టర్ కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా అక్కడ అందరూ కూడా, ఆడియన్స్ అందరూ కూడా, లిజనర్స్ అందరూ కూడా, జూమ్లో ఉన్న అందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే అప్పటి వరకు వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కసారి చెవి ఆ పక్క చేశారు అంటే వినటానికి వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా కానీ వినటానికి ఇటువైపు వచ్చారనమాట. దట్ ఈస్ కల్ ఊహం. అది షాకింగ్ న్యూస్ అనొచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ కావచ్చు, వాట్ ఈజ్ ఇట్ మేబీ, ఏదో ఒక న్యూస్ అనేది మీరు అక్కడ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు అందరూ కూడా రెడీ అవుతారు, ఏం చెప్తున్నాడు అయినా. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నా కానీ ఒకసారి ఆ బిజీ నుంచి బయటకు వస్తారు. ఈవెన్ మొబైల్ చూస్తున్నా కానీ, ఏదో యాప్లో మనం ఏం బిజీగా ఉన్నా కానీ, ఏం మెయిల్స్ చూస్తున్నా కానీ, ఏం పక్కన పెట్టి ఏం చూస్తున్నారు ఏంటి, ఒకసారి అలర్ట్నెస్ అన్నమాట. సింపుల్గా చెప్పానండి, దట్ ఈస్ కాల్ షాకింగ్ న్యూస్. ఏదో ఒక షాకింగ్ న్యూస్. అలాని మరి వేరే రకంగా మీరు ఫీల్ అవ్వి వేరే రకరకాల న్యూస్లు చెప్పకండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ విషయాలు,
అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏం చెప్తే బెస్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. అది బై ప్రాక్టీస్ మీరు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో నాటకీకరంగా వచ్చేది కాదండి, బై ప్రాక్టీస్ మీరు వస్తుంది. ప్రాక్టీస్ చేయగా 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 మీరు మాస్టర్ అవుతారండి. సో నెక్స్ట్ వచ్చేసి టీ అంటే ఏంటంటే టెల్ ఏ స్టోరీ. కూల్గా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం కోసం ఒక స్టోరీ చెప్పండి, ఒక మంచి స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీటింగ్లో ఒక స్టోరీ చెప్పారు. ఎవరు చెప్పారు, ఏ స్టోరీ చెప్పారు? స్వీట్ అండ్ షార్ట్గా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీవన్? కృష్ణారెడ్డి గారి తర్వాత ఒక స్టోరీ చెప్పారు ఎవరు? ఎస్, భరత్ గారు. కవిత గారండి. కవిత గారు చెప్పారు. ఏం స్టోరీ చెప్పారు? 3 టెంకాయల స్టోరీ 3 చెప్పాడు. టెంకాయల స్టోరీ. ఎస్, థ్యాంక్ యూ భరత్ గారు. సో నైస్ అబ్జర్వేషన్ అండి, నైస్ లిజనింగ్. సో చూసారా, స్టోరీ చెప్పగానే అందరూ కూడా, ఈవెన్ నాతో సహా అందరూ కూడా ఏం చెప్తుంది అమ్మాయి, ఏం చెప్తున్నారు మేడం, అసలు ఏంటి టెంకాయల స్టోరీ ఏంటి, అసలు టాపిక్ సంబంధం లేదు. కానీ ఒక టెంకాయ అనే పదం రాగానే టెంకాయ ఏంటబ్బా, 3 టెంకాయల, ఈ ముగ్గురు అమ్ముతున్నారు ఏంటది అంటే వ్యాపారస్తులు, అక్కడ 25 రూపాయలు 30 రూపాయలు, ఒక లాంగ్ అంటే ఒక పేషెన్స్ ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎంత మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నీ వచ్చేసింది ఆ స్టోరీలో. బట్ ఆమెకు తెలియదు ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పేటప్పుడు. బట్ మనం విశ్లేషిస్తే దాన్ని మొత్తం టోటల్గా ఎలాబరేట్ చేస్తే ఇన్ని రకాలు ఉంటాయండి. అంటే ఇది ఒక స్టోరీ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఆస్క్ ఏ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఇవ్వండి, అక్కడ క్వశ్చన్ అడగండి. ఏదో మీరు అడిగినా, మీరు చెప్పిన ఆ న్యూస్లోనో ఆ స్టోరీలోనో ఏదో క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ పెరుగుద్ది. ఇప్పుడు నేను క్వశ్చన్ చేశాను, నేను వెంటనే బత్తిన రవీంద్ర గారు రెస్పాండ్ అయ్యారు, మన భరత్ గారు రెస్పాండ్ అయ్యారు. అంటే ఎవరు ఉన్నారు ఎవరు లేరని కూడా క్లారిటీ వచ్చేసింది నాకు, ఎవరు వింటున్నారు కూడా క్లారిటీ వచ్చేసింది. ఆ క్వశ్చన్ ఇప్పుడుదా మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్వశ్చన్ అది ఇప్పుడు వేసాను, మిడిల్ ఆఫ్ మీటింగ్లో, ఎండ్ ఆఫ్ ది మీటింగ్లో వేసాను నేను. కానీ ఆయన రవీంద్ర గారు కానీ లేకపోతే మన భరత్ గారు కానీ వెంటనే ఆయన చెప్పడం జరిగింది. అలా క్వశ్చన్స్ వేయండి. క్వశ్చన్స్ వేస్తే కొంతమంది ఆడియన్స్ లిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుందండి, క్యూరియాసిటీ పెరుగుద్ది అనమాట. నెక్స్ట్ టెల్ ఏ టేల్. ఏదైనా ఒక టేల్ గురించి మీరు మాట్లాడండి, చెప్పండి. అండ్ ఎక్స్పెక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు అక్కడ ఏదైనా ఒకటి ఉపయోగించండి, ఏదైనా ఒక ఎక్స్పెక్ట్ గురించి మాట్లాడండి, ఏదైనా ఉపయోగించండి. సో నెక్స్ట్ వచ్చేసి స్పీక్ ఏ కోట్. కొటేషన్స్ ఉంటాయండి, మంచి కొటేషన్స్ అండి. ఈరోజు కొటేషన్స్కి అయితే అసలు కొదవే లేదండి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. దట్టు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, ఈ యొక్క వాట్సాప్లో వచ్చిన తర్వాత, ఫేస్బుక్లో వచ్చిన తర్వాత కొటేషన్స్కి అయితే కొదవే లేదు. అసలు బుక్స్ కూడా అవసరం లేదండి. డైలీ ప్రతిరోజు కొన్ని 100,000 కొటేషన్స్ వస్తూనే ఉంటాయండి. మంచి కొటేషన్స్ అండి, దట్టు మంచి వీడియోస్ కూడా. ఏదైనా ఒక కొటేషన్ చెప్పండి అక్కడ రిలేటెడ్ అయ్యే విధంగా. సో ఆ విధంగా ఒక స్టేటస్ మెయింటైన్ చేయండి. ఊహం అంటే ఒక స్టేటస్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, వై బ్రింగ్ దట్ అప్. మీకు ఊహం అంటే అర్థమైంది అనుకుంటా. ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి, సింపుల్ చెప్పాలంటే, షార్ట్ కట్లో చెప్పాలంటే, మైండ్లో ఉంచుకోవడం కోసం. సో నెక్స్ట్ వచ్చేసి వై బ్రింగ్ దట్ అప్. ఊహం బార్డర్ ఫార్ములాలో సెకండ్ పాయింట్ వచ్చేసి వై బ్రింగ్ దట్. ఎందుకు మనం దాన్ని పట్టుకుని ఉండాలి. బిల్డ్ ఏ బ్రిడ్జ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ లిజనర్స్. గుర్తుపెట్టుకోండి, బ్రిడ్జ్ కనెక్ట్ చేయాలి, ఒక బ్రిడ్జ్ ఉండాలి. మీకు అక్కడ వినే లిజనర్కి మధ్యలో ఒక కనెక్షన్ ఉండాలి. అది బిల్డ్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని బిల్డప్ చేయండి. సో ఎందుకు ఆ బ్రిడ్జ్ ఉండాలంటే, బికాస్ యువర్ లిజనర్స్ లైవ్ ఇన్ ఐజ్లాండ్. మేబీ అతను ఐజ్లాండ్ ఉండొచ్చు, అతని ఊహల్లో. వై బ్రింగ్ దిస్ సబ్జెక్ట్ అప్. ఎందుకు ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇంపార్టెంట్, ఆ ప్రయారిటీ అనేది వాళ్ళకి కలగ చేయాలి. వాట్ హాస్ ఇట్ గాట్ టు విత్ మీ. నాతో ఎందుకు మీరు ఉండాలి అనేది కూడా వాళ్ళకి ఆ క్లారిటీ చూపించాలి.
అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంటంటే థర్డ్ పాయింట్ ఫర్ ఇన్స్టెంట్ గెట్ డౌన్ టు కేఎస్ఎస్ ఏదైతే ఉన్నాయో అక్కడ అవన్నీ కూడా గెట్ చేసుకోవాలి, మనం పొందాలి. నెక్స్ట్ నాలుగోది సో వాట్ అయితే ఏంటి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. కంక్లూడింగ్ ద సెషన్, చాలా మంది మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా సూపర్గా ఉంటుంది, కానీ కొంతమంది కంక్లూడ్ చేయరండి, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారండి. అక్కడ ఉన్న ఆడియన్స్ లిజనర్స్కి అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది, అసలు ఏం చెప్పాడినా, అసలు ఏంటిది, ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అలాంటి క్వశ్చన్ మార్క్ ఉండకూడదు అక్కడ. వాళ్ళు కంక్లూడ్ చేసి ఆ సెషన్ కంక్లూడ్ చేసి మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ దగ్గర నుంచి ఎలాంటి డిమాండ్స్ వస్తాయో తెలుసండి, కాంట్రిబ్యూట్, ఓట్, రైట్, బై, కన్వర్ట్, ఇవన్నీ కూడా వస్తుంటాయి అనమాట డిమాండ్స్. సో ఇదంతా బార్డర్ ఫార్ములా. సో నెక్స్ట్ సెషన్లో మిగతా ఫార్ములా గురించి చెప్తాను నేను. సో ఇప్పుడు ఈ బార్డర్ ఫార్ములా మీ అందరికి అర్థమైంది అనుకుంటా. అందులో భాగంగానే మీకు ఊహం గురించి చాలా ఇంపార్టెంట్గా చెప్పడం జరిగింది ఈ సెషన్లో. ఈ సెషన్లో ద ఇంపార్టెంట్ ఆఫ్ ది సెషన్ ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే ఊహం. ఊహం అంటే స్టేటస్, సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్టేటస్ అంటే మనకి పూర్తిగా STUTUS ఏదైతే ఫుల్ ఫార్మ్ అక్షరాలు ఉన్నాయో ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్కటి చెప్పడం జరిగింది అనమాట. సో ఇదండి ఈరోజు సెషన్. సో మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ వీడియో మీకు వస్తుంది. ఎస్ కవిత గారు. సార్ మీరు చెప్పిన సెక్షన్ మాకు చాలా బాగా అర్థమైంది సార్. వాడు ఇంత ఒక స్టేజ్ పైకి ఎక్కితే ఎంత మన స్టేటస్, మన లుకింగ్ ఎంత బాగుండాలి, ఫస్ట్ మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది మాకు చాలా బాగా చెప్పారు సార్, అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ కవిత గారు. మీరు కూడా వన్ ఆఫ్ ది స్పీకర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎస్ నెక్స్ట్ అండి ఎస్ కృష్ణారెడ్డి గారు. వన్స్ అగైన్ హ్యాపీ మార్నింగ్ సార్. ఈరోజు వండర్ఫుల్. ఇది మీరు అన్నట్టు మేము కూడా ఈ మామూలుగా ఓహం అనే దాని గురించి కూడా లేదు, నాకు కూడా ఐడియా ఈ విధంగా అన్నది, ఈ పాయింట్ అనేది వినలేదు యాక్చువల్ గా. మనం ఏ విధంగా స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఫస్ట్ ఏ విధంగా చెల్లండి, కానీ మీరు దాంట్లో స్పాట్ ఇట్ కూడా బాగా చెప్పారు. అందులో దీంట్లో కూడా మనకి స్టేటస్ గురించి కూడా చాలా అద్భుతంగా ఎగ్జాక్ట్లీ మనం ఆ పాయింట్స్ యూజ్ చేసినప్పుడే నేను అది మనం అక్కడ ఉండే ఆడియన్స్ ని ఏ విధంగా అట్రాక్టివ్ చేయగలుగుతాం అన్నది కూడా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి లీడర్కైనా ఎక్స్పీరియన్స్ మీదనే రావాల్సిందే. అక్కడ ఒక స్పీకర్ కానీ లీడర్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం అనుకున్నది ఆ కంటెంట్ డెలివరీ చేయాలి అన్నది అంటే అక్కడ ఆడియన్స్ ఆటోమేటిక్ గా డైవర్స్ కూడా చేస్తారు. చాలా చాలా సందర్భాలలో ఆ టాపిక్ వేరు, వాళ్ళ క్వశ్చన్స్ వేరు, డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి మనము అవి చేయాలి అంటే వీటన్నిటికి ప్రిపరేషన్ అయి ఉంటేనే మనకు ఎస్ ఆడియన్స్ ని కూడా మనము వాళ్ళు అడిగారని చెప్పి వాళ్ళని కూడా మనం ఇది చేయలేము కానీ ఆ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే మన ప్రపంచంలో ఇప్పుడు చాలా వరకు నాలెడ్జ్ నేర్చుకోవడానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అద్భుతంగా చెప్పారు సార్. ఫస్ట్ నేను ఇంకోటి, మీరు మొన్న నాకు పంపించిన స్టాండ్ చాలా బాగుంది సార్. ఇప్పుడు నా కరెక్ట్ ఉంది కదా? మెజర్మెంట్ ఇది 450 సార్, అమెజాన్ నుంచి తెప్పించాను. చాలా మంచిగా ఉంది. ఒక 2 feet హైట్ వచ్చింది. ఆ స్టాండ్ కూడా చాలా బాగుంది. ఇది ఎక్కడికైనా పెన్ టైప్ లోనే మనం క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెషన్ కూడా వండర్ఫుల్. ఎస్ ఎగ్జాక్ట్లీ మనము నాలెడ్జ్ అనేదే సార్ ఓషన్. కాబట్టి ఎంత మనం నేర్చుకుంటున్నామో మైండ్ లో అది నేర్చుకొని మనము బయటికి చాలా ఎవ్రీ డే మన ఇక్కడ లీడర్స్ కొత్త వారిని అడుగుతుంది. ఇప్పుడు కవిత మేడం గారు చూడండి, ఏ రోజు వచ్చిన ఏదో ఒక పాయింట్ అయితే చెప్పదలుచుకున్నారు. ఆమె మనసులో ఉన్నది చెప్పాలనుకున్నారు, ఎగ్జాక్ట్లీ చెప్తున్నారు. రాంగరంగ క్రమేణా అది కూడా మన ఎవరు కూడా ఇక్కడ విన్నది 99% వాళ్ళు అవుట్కమ్ చేయడం లేదు. విని మైండ్ లో ఉంటుంది కదా సార్. ఎప్పుడైతే మీరు మళ్ళీ డైవర్స్ చేస్తారో, అవుట్కమ్ చేస్తారో, అప్పుడే మళ్ళీ మనకు అదే పాయింట్ రివిజన్ కూడా అవుతుంది. మనం నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చెప్పడానికి. జూమ్ మీటింగ్ లో వచ్చారు అంటే మీ యొక్క అనుభవం షేర్ చేయండి కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ హోస్ట్ వచ్చారు అంటే వాళ్ళు 1 hour ఏ విధంగానే చేస్తారు, కానీ అక్కడ ఉండే ఆడియన్స్ అనుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు హోస్ట్ ఒకరు తీసుకున్నారంటే మిగతా వాళ్ళంతా ఆడియన్స్. దాని గురించి సంబంధంగా నాలెడ్జ్ అనేది షేర్ చేయొచ్చు. ఎన్నో ఉన్నాయి రోజు జరిగేది. మీ దగ్గర ఉన్నది ఇన్స్పిరేషన్ కూడా చెప్పొచ్చు, కానీ ఎవరు కూడా మనసు విప్పి చెప్పడం లేదు. రీజన్ మనసు విప్పి చెప్పినప్పుడే మనము దాన్ని
హ్యాపీ పడతాము, అవతల వ్యక్తికి ఎస్ నేను చెప్పగలిగానని ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, నైస్ అండి. ఎస్, నెక్స్ట్ రవీంద్ర గారు, బత్తిన రవీంద్ర గారు. థ్యాంక్ యూ సార్. ఒక స్పీకర్ పర్సన్ కు యాటిట్యూడ్ ఎలా ఉండాలో చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి స్టేజ్ మీదకి ఎక్కాలంటే ఏదో ఒక ఫియర్ ఉంటది. ఆ ఫియర్ ని ఎట్లా ఫేస్ చేసుకుంటూ ఒక యాటిట్యూడ్ అట్రాక్షన్ ఎట్లా తయారు చేయాలో, క్రియేట్ చేయాలో దాన్ని చాలా క్లియర్ గా చెప్పారు సార్. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇది చాలా సందర్భాల్లో వస్తుంది ఈ ఫియర్ అనేది, కానీ దాన్ని ఎట్లా ఫేస్ చేయాలన్నది మీరు చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి రవీంద్ర గారు. ఆ లింక్ మీకు కూడా పంపిస్తాను, స్టాండ్ తీసుకోండి. 450 రూపీస్ అంట అమెజాన్ లో. సో కృష్ణారెడ్డి గారు ఎంత పర్ఫెక్ట్ కూర్చున్నారు చూడండి. అంతకుముందు అంటే స్టాండ్ కెమెరా అనేది పట్టుకుని, అంటే ఆ మొబైల్ పట్టుకుని క్యారీ చేయవలసి వచ్చేది. బట్ మనం ఒక చోట కూర్చుని హ్యాపీగా మీరు కూడా ఒక ప్రొఫెషనల్ గా, ఒక మంచి ప్రొఫెషనల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ భరత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐటీసీ గ్లోబల్ మై అందరి ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఈరోజు మీరు చెప్పిన ప్రోగ్రామ్, ఈపీఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో విన్న కాడ నుంచి ధైర్యం పెరుగుతూ ఎన్నో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నా సెల్ ఫోన్ తోటి ఎన్నో వీడియోస్ తయారు చేస్తున్నాను, చూసుకుంటున్నాను, కానీ కొన్ని డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా నాకు ధైర్యం పెరగాలనే కోరికతో ఉన్నది. ఈ విధంగా ధైర్యం పెరగడానికి కారణం మీరే 100% అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి స్పీచెస్ ఎప్పుడు వినలేదు. అంటే వింటూ వచ్చాను, కానీ ఆచరణకు రాలేదు. ఈ మధ్యనే ఆచరణలో వస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ జరగాలి, మీతో నాలెడ్జ్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భారత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ శ్యామ్ గారు. యా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. సార్, మీరు చెప్పిన మీటింగ్స్ లో చాలా వరకు అయితే నేర్చుకున్నాము. బేసిక్స్ థింగ్స్ మీరు చెప్పినట్టుగా డ్రెస్సింగ్స్ అండ్ ఉండే విధానము అండ్ స్టేజ్ ఫియర్ అట్లాంటివి కాకుండా ఈరోజు చెప్పిన టాపిక్ బార్డర్ ఫార్ములా అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ బార్డర్ ఫార్ములా అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటే ఇది ఒక మంచి ఫార్ములా. అంటే ఎట్లాగంటే మనకు ఒక ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే ఇంగ్లీష్ లో స్టార్టింగ్ లెటర్ ఏ, ఆల్ఫాబెట్ లో ఏ. సో ఏ అనే లెటర్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుంటే ఆ ఏని కలుపుకొని చేసే వర్డ్స్ అన్ని కూడా చేయగలుగుతారు వాళ్ళు. అంటే పలకగలుగుతారు, రాయగలుగుతారు. ఆ ఏ లెటర్ ని చులకనగా తీసుకొని అంతగా పట్టించుకోకుండా నేర్చుకోకుంటుంటే ఆ ఏ మీద వచ్చే వర్డ్స్ రాయలేకపోతారు, చదవలేకపోతారు, అక్కడ స్ట్రక్ అయిపోతారు. సో ఈ బార్డర్ ఫార్ములా దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా బార్డర్ ఫార్ములాలో మీరు ఒక స్టేజ్ పై వెళ్ళిన వేరే వాళ్ళతో వాళ్ళ ముందు మనల్ని ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు, ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దృష్టిని మన వైపు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్ అది చెప్పారు. దాని తర్వాత వాళ్ళలో అందరూ 100% ఒకేసారి అట్రాక్ట్ కారు. మనము స్టార్టింగ్ ఇనిషియల్ గా వాళ్ళకు ఒక రకమైనటు విషెస్ చెప్పడం వల్ల, అంటే విష్ చేయడం వల్ల కొంతమంది అట్రాక్ట్ అవుతారు, కొంతమంది సెట్ అవుతారు. సో నెక్స్ట్ మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఒక ఇంపార్టెన్స్ అనేది థింగ్ అనేది ఒక స్పెషల్ న్యూస్ అనేది చెప్పాలి. ఆ స్పెషల్ న్యూస్ అనేది లైవ్ జరుగుతున్నది చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళకు ఇంకా అట్రాక్షన్ పెంచాలి వాళ్ళలో అంటే ఒక మంచి స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీలో మధ్యలో వాళ్ళకు కొంత స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఉన్నదా లేదా చెక్ చేయడానికి మనము ఒక రకమైన క్వశ్చన్ చేయాలి. అదే స్టోరీకి రిలేటెడ్. సో క్వశ్చన్ చేసినప్పుడు కొంతమంది ఆన్సర్ చేయగలుగుతారు, కొంతమంది స్ట్రక్ అయిపోతారు. సో దాన్ని బట్టి వాళ్ళు మనపై ఎంత కాన్సన్ట్రేషన్ గా ఉంటున్నారు అది తెలుస్తుంది. ఆ తర్వాత మనల్ని మనం ఒక ఇంప్రెసివ్ గా చూపెట్టుకోవాలంటే వాళ్ళలో ఒక మంచి కొటేషన్ ఇచ్చి ఆ కొటేషన్ ద్వారా వాళ్ళని ఇంకా అట్రాక్ట్ చేసుకోవాలి.
అట్రాక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ కొటేషన్ లో కూడా మంచి అంటే ఒక స్పెషాలిటీ ఉండాలి. ఆ కొటేషన్ లో నార్మల్ కాకుండా మంచి స్పెషాలిటీ ఉంటే వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళలో మనము ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళ మధ్యలో మనకు మధ్యలో వాళ్ళకు మధ్యలో ఒక మంచి రిలేషన్ అనేది చూపెట్టుకోవాలి. సో దాని కొరకు మనం వాళ్ళను అడిగిన క్వశ్చన్లు కాకుండా లాస్ట్ ఎండింగ్ లో మనం ఒక మంచి ముగింపు అనేది ఇవ్వాలి. మనం ఇదంతా చెప్పింది ఒక సైడ్ ఉంటుంది, లాస్ట్ ముగింపు అనేది వాళ్ళను పట్టించుకోకుండా మన సందేశం మనం ఇచ్చి మన వైపు మనం వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఎండింగ్ లో మనం క్లోజ్అప్ అనేది మంచి వాళ్ళతో సెండప్ ఇస్తున్నట్టుగా పలకరించి మంచి క్లోజ్అప్ చేయాలి. ఇంతవరకు నాకు తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. నైస్ అండి. షార్ట్ లోనే మొత్తం సెషన్ అంతా మళ్ళీ రీక్యాప్ చేశారు. థ్యాంక్ యూ అండి. నైస్ అండి. ఎస్ సార్. నెక్స్ట్ సలీం సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. కోడిషాలందరికీ మార్నింగ్. ఈరోజు వండర్ఫుల్ సెక్షన్ గురించి చాలా వండర్ఫుల్ గా, అంటే అసలు ఒక లీడర్ లక్షణాలు ఎలా ఉండాలి, అసలు ఎలా మనం మాట్లాడాలి, ఎలా మనం మోటివేషన్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఐ కాంటాక్ట్స్ ఎలా, ఎదుటి వ్యక్తి దగ్గర మనం కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. వాళ్ళ నుంచి మనం రిసీవ్ చేసుకున్నాక దాని తర్వాత సో అండ్ సో వాట్ ఈస్ అసలు మన అప్పుడు సిస్టమ్ గురించి చెప్పాలి. ఎలాగానే వెంటనే మనం ఇది సార్ అది సార్ అని చెప్పగలి. వాళ్ళు ఏంటంటే ఏదో మళ్ళీ నాకు ఏదో తీసుకొచ్చారు, మళ్ళీ నాకు ఏదో పెట్టేస్తారని. దిస్ ఈజ్ మన ఇక్కడ రిలేషన్స్, మన ఫ్రెండ్స్ సార్. అక్కడ మన భావాలు కలిసిపోయి తర్వాత ఎస్ సార్ సో అండ్ సో వాళ్ళు మన నుండి సార్ మీరు ఏం చేస్తున్నారు సార్, వాట్ ఈస్ సిస్టమ్ సార్ అని అప్పుడు తీసుకుంటే ఆ రిసీవింగ్ వేరే ఉంటుంది. ఆ టైప్ లో మన సిస్టమ్ గురించి వెరీ వెరీ పర్ఫెక్ట్ గా ఎక్కువ పొడిగించకుండా షార్ట్లీలో మనము వాళ్ళకి అర్థమయ్యే విధానంగా వాళ్ళలో మనం దూసుకెళ్ళాలి. దిస్ ఈజ్ వన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో మనం దూసుకెళ్ళి ఎస్ సార్ మీతో పాటు మేము వర్క్ చేస్తే చాలా వండర్ఫుల్ గా సక్సెస్ అవుతాం సార్ అని అలా మనం వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని మన సిస్టమ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సో అండ్ సో అక్కడ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎస్ ఇప్పుడు అంటే మనం అట్రాక్ట్ కాగానే వాళ్ళు వెంటనే మరి అట్రాక్ట్ కారు. జైన్ కావాలి 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ నథింగ్ సార్ మీ ఇష్టం సార్ ఎప్పుడన్నా జైన్ కానీ దిస్ ఈజ్ ఈ ఆపర్చునిటీ మీకు చేయడం జరుగుతుంది. వండర్ఫుల్. మీకు మీ పిల్లలకి ఏదో విధానంగా మీకు ఉపయోగపడవచ్చు. అరే ఇదేదో బాగుంది సార్ చెప్పేది, చలో రైట్ సార్, ఓకే సార్ డన్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సార్ అంటే ఓకే రైట్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళ అట్రాక్ట్ మనం అట్లా క్యాచ్ చేసి అట్లా మనం మూమెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడే ప్రతి పాయింట్ ని వాళ్ళ నుండి మనం గెలిచేటట్టు ఉండాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, మన గురువులతోనే మనం నేర్చుకోవాలి. ముందు నేర్చుకోవాలంటే మనం మాట్లాడడం రావాలి. మనమే మాట్లాడకపోతే, మన గురువుల దగ్గర మనం నేర్చుకోకపోతే, ట్రైనింగ్ తీసుకోకపోతే డైరెక్ట్ వెళ్ళి సార్ నాకు రావడం లేదు సార్, నా టీం రావడం లేదు సార్, నాతో ఏం మాట్లాడలేదు సార్, వాళ్ళతో ఏం మాట్లాడదు సార్, నథింగ్ నెవర్. ఇక్కడ మనం మాట్లాడే వాళ్ళకి అర్థం కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు ఎట్లా వస్తారు, రారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గురువుల దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్నాక చాలా వండర్ఫుల్స్ గురించి ఇవాళ ఎంత వండర్ఫుల్ అంటే ఎంత కొత్త వాళ్ళకైనా కూడా ప్రతి పాయింట్ ని అర్థమయ్యే విధానం చెప్పారు గురించి. చాలా థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ సరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రియల్ గా చెప్పాలంటే మీ ప్రాక్టికల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు మాకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తారండి మీకు తెలియకుండానే. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ప్రతిదీ కూడా మీ అన్ని మీరేం ఫాలో అవుతున్నారో అది మీకు మీరు ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కరెక్ట్ అండి. మనం ఏదో చెప్తున్నాం, మనం వెళ్ళామా చెప్పామా వచ్చేసామని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనకి మధ్య ఒక బ్రిడ్జింగ్ ఉండాలండి. డైరెక్ట్ మన కాన్సెప్ట్ మనం చెప్పొద్దు. ఎప్పుడు కూడా చెప్తే ఏమవుద్దు అంటే ఫెయిల్ అవ్వచ్చు. సో కొంతమంది నచ్చకపోవచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారు, వాళ్ళు వింటానికి రెడీగా ఉన్నారు లేదా, అన్నీ కూడా మనం ఫస్ట్ బ్రిడ్జింగ్ లో తెలిసిపోద్ది అనమాట. తర్వాత మనం రిలేషన్ మెయింటైన్ చేసి ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళు అడిగితే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి అనే వ్యక్తి అవసరం ఉంటే అంటే అక్కడ నీడ్ ఉంటే ఓకే ఖచ్చితంగా అతని దగ్గర మొహమాట ఉన్నా కానీ అడుగుతారండి. ఓకే అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే 100% అడుగుతారండి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది దాన్ని బట్టి మనం చెప్తే అప్పుడు మన సబ్జెక్ట్ కరెక్ట్గా మనం పాస్ అవుతాం. అంటే అక్కడ మనం వాళ్ళు ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది బాగా సబ్మిషన్ తీసుకొస్తున్నారు. మన వల్ల ఎందుకు కావట్లేదంటే
ఇవి కొన్ని టెక్నిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో సలీం సార్, థ్యాంక్ యూ అండి, రియల్లీ వండర్ఫుల్ అండి. నెక్స్ట్ జ్యోతి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం. Good morning, sir. Good morning, all ITC leaders. Happy morning, bunny morning to all. Wonderful session today, Adabal Venkatji. సూపర్ అండి. ఒక పబ్లిక్ స్పీకర్ కి ఏ విధంగా స్కిల్స్ ఉండాలి, ఎలా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా మనం ఉండాలి అనేది ప్రతి పాయింట్ కూడా పాయింట్ టు పాయింట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది సార్. నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను ఈ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూడండి, సార్ ఇందాక ఒక విషయం చెప్పారు, ప్రాక్టీస్ అని. అది ఒక్కసారి మీకు ఒక్కసారి చెప్తున్నాను. నా ఫస్ట్ సెషన్ బిఓపి సెషన్ చేసినప్పుడు నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా గ్రేట్ లీడర్స్ అండి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అన్నమాట. అందరూ కూడా ఒక 60 అబోవ్ మెంబర్స్ అటెండ్ అయ్యారు. అందులో ప్రతి ఒక్కరు కూడా స్పీకర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళ ముందు నేను కొత్త పర్సన్ ని ఫస్ట్ టైం చెప్పడం అంటే అది ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఊపిరి అందలేదండి, అంత లో అయిపోయాను. అంటే అంత భయం వచ్చింది. బట్ నేను మళ్ళా నేను నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి నెర్వస్నెస్ అనేది ఉండకుండా ఫ్రీగా స్టార్ట్ చేయగలుగుతున్నామంటే వన్ ఆఫ్ ద రీజన్ ప్రాక్టీస్. అక్కడ ఫస్ట్ మనం ఏం మాట్లాడాలి అనేది ప్రతిసారి కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాలండి. ఏ లీడర్ అయినా కూడా నోట్ డౌన్ చేసుకున్నప్పుడు దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా మనం చెప్పగలుగుతాం. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు అదే ప్రతి సెషన్ లో కూడా ఒక్కొక్క పాయింట్ అనేది నేర్చుకుంటూ, ఒకటని కాదు చాలా పాయింట్స్ అనేవి నేర్చుకుంటూ మంచి లీడర్ గా ఎదగడానికి, మంచి స్పీకర్ గా మారడానికి మా అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, రియల్లీ వండర్ఫుల్ అండి మేడం అయితే. ఎందుకంటే ఫస్ట్ మేడం చెప్పిన సెషన్ లో నేను కూడా ఉన్నాను అనమాట, ఆ లీడర్స్ లో, ఆ స్పీకర్స్ లో. సో మేడం యొక్క ఫస్ట్ ప్రెజెంటేషన్ ఎలా ఉందో నాకు తెలుసు. సో ఈ రోజు మేడం ప్రెజెంటేషన్ చేస్తుంటే కొన్ని విషయాలు నేను కూడా నేర్చుకునే పొజిషన్కి వచ్చింది. అంటే చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ మేడం ఎంత బ్యాక్ అండ్ వర్క్ చేశారో చూడండి. కొంతమంది చాలా మంది మేడం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఎలా చెప్తున్నారు ఏంటి, రిజెక్షన్స్ చేసిన సిచ్యువేషన్స్ కూడా నాకు తెలుసండి. ఈవెన్ స్పీకర్స్ కూడా చాలా మంది మేడం ప్రెజెంటేషన్ విని పేర్లు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, నాకు తెలుసు. అయినా కూడా మేడం ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఎప్పటికప్పుడు బాగా ప్రిపరేషన్ అయ్యి ఇంకా ఇంకా బాగా నేను ప్రెజెంటేషన్ చేయాలి, మంచిగా నేను చెప్పాలి అనే ఆలోచనతోటి ఎప్పటికప్పుడు తను మెరుగుపరుచుకుంటూ ఈరోజు ఒక మంచి స్పీకర్గా ఉన్నారు మన మధ్యలో. చాలా వండర్ఫుల్ మేడం జ్యోతి ఠాకూర్ గారు, రియల్లీ వండర్ఫుల్. మీ యొక్క అసలు నాకైతే వన్ ఆఫ్ ద రోల్ మోడల్ అనమాట. ఎందుకంటే చాలా మంది స్పీకర్స్ అంతరంగ ఆవిష్కరణలో మంచి మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. కానీ ఒక లేడీ ఒక లేడీ అయి ఉండి, అంటే ఒక ఉమెన్ అయి ఉండి, ఆ సిస్టమ్ టచ్ లేకుండా, అసలు ఆపరేటింగ్ కూడా రాకుండా, అలాంటి ఒక ఉమెన్ అయ్యింది. ఇంట్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉమెన్, పిల్లలు, భర్త, కుటుంబం అన్నీ ఉంటాయి. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకు తెలిసిందే. అలాంటి ఒక ఉమెన్, ఒక స్పీకరు, ఒక ట్రైనర్గా ఎదిగారు అంటే ఆమెలోని ఒక తపన. ఆమె నుంచి ఆమె ఒక ఓన్గా పీపీటీ ప్రిపరేషన్ చేసుకుని ఒక సందర్భంలో అంతరంగ ఆవిష్కరణలో మేడం మనకి ప్రెజెంటేషన్ చేయడం జరిగిందండి. అఫ్ కోర్స్ ఆమెకి వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేయొచ్చు, కానీ ఆమెకు ఆ తపన ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. సో రియల్లీ వండర్ఫుల్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. ఎస్, నెక్స్ట్ అమర్ మహి గారు, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ హాల్ ఐటీసీ ఫ్యామిలీ. సార్ మీరు తీసుకునే ఈపీఎస్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది సార్. నేనే నా మొబైల్ చూసాను సార్, ఫస్ట్ నా కెమెరా డిమ్గా ఉంటుండే సార్. అయితే సార్ అది మా వారు ఏం చేశారంటే అవి తర్వాత రీడ్ చేశారు టిష్యూ పేపర్ తో సార్. అప్పుడు ఎంత క్లియర్ గా అనిపించిందంటే నేను అసలు షాక్ అయ్యాను, ఇది నాదేనా మొబైల్ అంటే. సార్ మీరు చెప్పేది ప్రతి ఒక్కటి చిన్నవి పాయింట్స్ చాలా ఉపయోగపడుతున్నాయి సార్. మీరు ఏదైనా అంటే భయం లేకుండా మాట్లాడడం, ప్రతి ఒక్కటి అంటే 10 మందిలోకి వెళ్ళినప్పుడు మనం అంటే మనకు భయం అనేది వేస్తుంది సార్.
అది నా లోపల ఉంది సార్. ఎందుకంటే సార్ నేను స్కూటీ నేర్చుకున్నాం సార్. మెయిన్ సార్ ఉమెన్స్ లీడర్స్ సార్ చాలా నేర్చుకున్నాను సార్ నేను. Yes. జ్యోతి ఠాగూర్ మ్యామ్ అంటుంటారు, నేనేం తక్కువ అంటే నేను ఎందుకు చేయలేను వీళ్ళందరూ చేస్తున్నప్పుడు అని అనేసి మ్యామ్ అంటుంటారు. ఆ మాట సార్ నా లోపల చాలా ఉంటుంది. స్వాతి మ్యామ్ ప్రతి ఒక్క మ్యామ్ చెప్పే మాటలు సార్ ఉమెన్స్ లీడర్ చాలా ఉపయోగపడతాయి సార్. నాకు మాత్రం చాలా ఇంప్రెషన్ లీడర్స్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడే మాటలు ఎవ్రీథింగ్ సార్ మాకు చాలా ఉపయోగపడతాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ Thank ప్రోగ్రామ్ you. పెట్టినందుకు చాలా హ్యాపీ ఉంది సార్. ప్రతి ఒక్కటి అంటే ఎలా మాట్లాడాలి, ఎలా ప్రతి ఒక్కటి వాడి గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అమర్ మహేర్ గారు. సో చాలా వండర్ఫుల్ గా మీరైతే ఆ సిట్టింగ్ పొజిషన్ లో ఉండి వీడియో ఆన్ చేసుకుని, అంటే ఎంత పనులున్నా కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ అనగానే మీరు ప్రిపేర్ అయ్యి అసలు ఇంకేదో నేర్చుకోవాలి అని ఆ తపన ఉంది చూసారా, ఆ తపన మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ అండి, వాసు సుబ్రహ్మణ్యం గారు హాయ్ అండి. ఇంతకుముందు హాయ్ చెప్తున్నారు మీరు. హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? అంటే యాక్చువల్ గా నేను ఒక 2 మాటలు సార్. ఎస్ అండి మరి సార్ please. ఐటీసీ గ్లోబల్ మెంబర్ కనుక నమస్కారాలు సార్. సార్ నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఇంతకుముందుగా గతంలో 1.2 ఉండేది, చాలా రోజులు అయింది. మా లీడర్స్ తో కొంచెం మాకు కమ్యూనికేషన్ లేదు కాబట్టి చాలా రోజులుగా నేను గ్యాప్ ఇచ్చేసాను. ఎంత మీరు పెద్ద లీడర్ అయినప్పటికీ మీ టైం కేటాయించి మేము అడిగిన దానికి, మీ వాట్సాప్లో పెట్టిన దానికి మీరు స్పందించి మీరు చేయడం వల్లే మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది సార్. మీరు చాలా బాగా చెప్తున్నారు సార్. ఊహం అనే ప్రోగ్రామ్ వినలేదు సార్, కానీ మీరు చెప్పడం వల్ల ఏంటంటే నాకు కూడా యాక్చువల్గా ఈ విధంగా డైరెక్ట్ మాట్లాడటం లేదు, పక్కన పెట్టేస్తే బయట మాట్లాడడానికి కానీ కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ నాకు చాలా ఉపయోగపడుతుందని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాలో నాకు చాలా బాగా పెరుగుతా ఉంది సార్. దయచేసి మీరు మాకు ఈ విధంగా నన్ను ఆహ్వానించి నాకు చెప్పడం ఉంది చాలా సంతోషం సార్. మాకు సంబంధం లేకపోయినప్పటికి కూడా మీరు ఒక స్టేజ్లో ఉండి నా కోసం మీరు ఈ విధంగా నాకు మెసేజ్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. మీకు ఎంతైనా నేను రుణపడి ఉంటాను సార్. మాకు తెలియని కొన్ని పాయింట్స్ కూడా మీరు మాకు కొన్ని విధాలుగా కూడా హెల్ప్ చేయడం జరిగింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. అడపాలి సార్. అదేవిధంగా ఈరోజు మాట్లాడాలంటున్నా కానీ ఏం మాట్లాడో తెలియకపోయేదో అయినప్పుడు ఏదో ఒకటి ట్రై చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను సార్. నాకు కూడా మనసులో ఉంటుంది ఏదో మాట్లాడాలా చేయాలని, కానీ నాలో చాలా భయం అనేది ఉంటుంది సార్. కాబట్టి మా మీటింగ్స్లో కూడా అప్పుడప్పుడు మాట్లాడతాను. అంత ఫ్రీక్వెంట్ ఇంత మీరు చెప్పిన తర్వాత ఏదో ఒకటి మనం ధైర్యంగా మాట్లాడాలనేసి మీ ఇన్స్పిరేషన్తోనే మాట్లాడుతుంది సార్. అందరూ లీడర్స్ చాలా బాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిందానికి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ వాసు సుబ్రహ్మణ్యం గారు. రియల్లీ వండర్ఫుల్ అండి. మీలో నేనేం గుర్తించానంటే ఎదగాలనే తపన, ఏదేమైనా కానీ నేను ప్రయత్నించి నేను అనుకున్న సాధించాలనే తపన మీలో నేను గుర్తించానండి. 100% మీరు అనుకున్న సాధిస్తారండి. ఆ విషయం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, మనం ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకుందాం. ఎవరిదైనా కానీ బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటే కనుక చెప్పండి, సెలబ్రేషన్ చేసుకుని మన ఈ యొక్క అంతరంగ ఆవిష్కరణ ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనం ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందాం. ఎనీవన్ అండి, ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నా కానీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే కానీ చెప్పండి, మనం అది సెలబ్రేషన్ చేసుకుని మన ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసుకుందాం. ఎవరు లేరండి? ఎస్, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు ఈ సెషన్ ఇంటర్తో మనం కంక్లూడ్ చేసుకుందాం అండి. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు మళ్ళా రికార్డు రూపంలో, మీకు వీడియో రికార్డు రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మీ యొక్క కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా ప్రతి సెషన్, ఏ సెషన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి సెషన్ మీరు ఫాలో అవుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రెస్ట్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. మీ అందరి కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఇంకా ఏదో చేయాలి, నాకు తపన నాకు ఆ ఆలోచన పెరిగిందండి. సో మీ అందరి కోసం ఫైనల్గా న్యూ ఇయర్ సందర్భంగా, కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరికి ఒక గిఫ్ట్ తీసుకురాబోతున్నాం మీ అందరికి. సో ఫైనల్గా ఈ సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఈపీఎస్ ప్రోగ్రామ్ ఈరోజు 8th సెషన్ అయిపోయింది. నెక్స్ట్ 9th 10th సెషన్స్ అయిపోయిన తర్వాత 10th సెషన్ ఫైనల్గా కంప్లీట్ అవుతుంది. ఇంకా న్యూ ఇయర్ వస్తున్న టైంలో 29th డిసెంబర్ నాడు మీ కొత్త సంవత్సరం సందర్భంగా మీకు ఒక గిఫ్ట్ తీసుకురాబోతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్ అంటే మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందండి.
ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎంటర్ లైఫ్ టైం ఉండే గిఫ్ట్ అది. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. దట్టు అందరికీ మీరు ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. అలాంటి గిఫ్ట్ మీకు ఇవ్వబోతున్నాను. గెట్ రెడీ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, మంచిగా సంపాదించుకోవాలి, మీరు అనుకున్న టార్గెట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనందరూ మన యొక్క స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ చెప్పి మనం కంక్లూడ్ చేసుకుందామండి. జేఐటీసీ గ్లోబల్, జేఐటీసీ గ్లోబల్, జేఐటీసీ గ్లోబల్, జేజేఆర్ఆర్ టీమ్, జేజేఆర్ఆర్ టీమ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ డే, వండర్ఫుల్ సెక్షన్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. Once again, happy morning to all ITC family members. Have a great day. గుడ్ మార్నింగ్, శుభోదయం. Happy morning to all ITC family members. Have a great day. Session, sir. Adabal, sir. Thank you very much. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వన్స్ అగైన్ హ్యాపీ మార్నింగ్ అందరికీ కూడా. హ్యావ్ ఎ నైస్ డే అండి. సైనింగ్ ఆఫ్ టుడే అంతరంగ హౌస్ కన్నా నేను మీ వెంకట అడబాల. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.